ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదండి? మరి మొట్టమొదటిసారిగా తైలాభిషేక ఆరాధన భద్రాద్రి కొత్తడంలో 2వ శనివారం జరగబోతుందండి. మరి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాము. అలాగనే ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటలకు మరి ఈ ఆరాధన అమ్మ తేజ మినిస్ట్రీస్ భద్రాద్రి కొత్తగూడెంలో మన క్యాంపస్లోనే జరగనే ఉంది. మరి తప్పకుండా మరి ఈ ఆరాధనలో పాల్గొనండి. మరి జూలై నెలలో 2వ శనివారం మరి జూలై 12వ తారీఖు వస్తుంది. మరి ఈ 12వ తారీఖు జరుగుతున్న ఈ తైలాభిషేక ఆరాధనలో ప్రతి ఒక్కరు పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన శోధనలో ఉన్నా, ఎలాంటి మానసిక ఇబ్బందులతో ఉన్నా, ఆత్మీయ జీవితంలో వీటన్నిటిని బట్టి, ఈ సమస్యల్ని బట్టి ముందుకు సాగలేని స్థితిలో ఉన్నా, ఇదిగో అందరినీ కూడా ప్రతి దాని నుంచి ప్రభు విడుదలను అనుగ్రహించి చక్కని స్వస్థతనిచ్చి, అలాగే ప్రభు అందరినీ కూడా ఆధ్యాత్మికంగా బలపరచనై ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా పరిగెత్తుకుంటూ రండి. ప్రాముఖ్యంగా గర్భఫలం లేని వారి కొరకు దైవ సేవకులు ప్రభువు ఇచ్చిన అధికారం వరాన్ని చేత పట్టుకొని గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. రండి, పాల్గొనండి. మీ సమస్యల్ని ప్రభు తీర్చబోతున్నారు. ప్రార్థిద్దాం. ప్రభు కార్యాలు జరగబోతున్నాయి. మర్చిపోకండి, జూలై 12వ తారీఖు ఉదయం 9 గంటలకు 2వ శనివారం అమ్మ తేజ మినిస్ట్రీస్ భద్రాద్రి కొత్తగూడెం నందు తైలాభిషేక ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నాం. ప్రతిరోజు ఆయన మాటలు నిజంగా మనల్ని ఎంతగానో ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నాయండి. ఒకప్పుడు మన జీవితాలు చాలా భయంకరమైన జీవితాలుగా ఉండేవి. కానీ ఎప్పుడైతే దేవుని మాటలు వినడం ప్రారంభించామో మన జీవితాలే మార్చబడడం మనం చూస్తున్నాం. ఇలాగనే ముందుకు సాగుదాం, ఇలాగనే ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఎప్పుడైతే మన జీవితాలు ఇలా దేవునితో ఉంటాయో ఆ జీవితాలను ప్రభు ఉన్నతమైన స్థితిలో ఎప్పుడు ఉంచే దేవుడై ఉన్నారు. మరి ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? మరి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, ప్రతిదానికి సమయం ఉంటుంది. ప్రతిదానికి మరి ప్రభు ఖచ్చితంగా ఒక సమయం ఇస్తారు. ఆ సమయంలో మనల్ని ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రతి పనులలో, ప్రతి ప్రయత్నాల్లో ఇదిగో ప్రభు ఇస్తున్న ఈ చక్కని వాగ్దానాన్ని చేత పట్టుకోండి. చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం వింటూ ఉంటాం, కానీ ఆ వాక్యాన్ని వదిలేసే వారిగా చాలాసార్లు మన జీవితాల్లో మనము మరి ఎన్నో విషయాల్లో ఇలాగే వదిలేసే వారిగానే ఉన్నాం. కానీ ప్రభు నిశ్చయముగా మనల్ని ఉదయకాల సమయంలో బలంగా నడిపించడానికే ప్రభు మాట్లాడుతున్నారండి. ప్రతి ప్రయత్నానికి సమయము కలదు. ఆమేన్. ప్రతి దానికి సమయం కలదు. ఈ ఉదయకాల సమయంలో ఇంకా నా జీవితం ఇంతేనేమో, లేకపోతే నా పరిస్థితులు ఇంతేనేమో, నా జీవితం అంతా ఎప్పుడు ఇదే దుఃఖం అనుకుంటా, లేకపోతే నా స్థితిగతులు ఇంకా మారవు అనుకుంటా, నా జీవితం ఎందుకు అని అనుకుంటున్నారా? లేదా ఎదుటివారు మీకున్న స్థితిని బట్టి, మీకున్న పరిస్థితులను బట్టి ఇంకా నీ జీవితం మారదు, ఇంతే ఉంటుంది, నీ పరిస్థితులు ఇలాగనే ఉంటాయి, నీవు ఇంకా ఈ పూరి గుడిసెల్లోనే ఉంటావు, లేదా నీ జీవితం అంతా ఎప్పుడు ఇదే, ఈ చేదు అనుభవమే అంటూ ఉన్నప్పుడు బాధపడుతూ ఉన్నారా? బాధపడకండి. స్థితిగతులను మార్చే దేవుడు మన దేవుడు. ప్రతిదానికి సమయం కలదు. ఈ మాటలు పట్టుకోండి. ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. ఎస్, ఆయన ఒక సమయం మన కొరకు నిశ్చయించిన దేవుడై ఉన్నారు. ఎప్పుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదండి. మనుషులు వదిలిపెట్టినట్లుగా దేవుడు మనల్ని వదిలిపెడతారని అనుకుంటున్నారా? అస్సలు కాదండి. ఆయన ఎన్నడూ ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రతి పరిస్థితిలో, ప్రతి విషయములో ప్రభు మనతో ఉండే దేవుడై ఉన్నారు. అయితే తన బిడ్డలముగా మనం ఉన్నాము. ఆయన సొత్తుగా మనం ఉన్నాము. ఆయనకు తెలుసు మనకి ఏది మంచో
ఏ విషయంలో మనల్ని ఎలా ముందుకు నడిపించాలో ప్రభుకి బాగా తెలుసండి. నువ్వు అనుకోవచ్చు ఇంకా ఇంతే, ఇంత ప్రార్థిస్తున్నా నా జీవితం ఇంతే, ఎదుటివారు అంటున్నారని లేకపోతే ఎవరు ఏదో అంటున్నారని ఇంకా నిరుత్సాహం, వేదన, బాధపడుతున్నావేమో. లేదండి, భయపడకండి, జడియకండి, ప్రార్థనతో ఇలానే ముందుకు సాగండి. ఇదిగో ప్రతి దానికి సమయం ఉంది. ఆ సమయంలో ప్రభు ఇదిగో నిన్ను హెచ్చించబోతున్నారు, నిన్ను గొప్ప చేయబోతున్నారు, నీకు మేలు చేయబోతున్నారు, నీకు మంచి చేయబోతున్నారు, నీకు క్షేమాన్ని కలగ చేయబోతున్నారు. ఇదిగో ఏ విషయంలో సంవత్సరాల తరబడి ఏడుస్తూ వేదన పడుతున్నావో ఆయన నీ కన్నీళ్ళు చూశారు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు ఇదిగో నీతోనే మాట్లాడుతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి. ప్రతి దానికి సమయం కలదు. ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో ఒక సమయాన్ని కేటాయించి, ఒక సమయం ఉంది నీ గర్భాన్ని తెరవడానికి, ఒక సమయం ఉంది నీకు ఉద్యోగాన్ని దయచేయడానికి, ఒక సమయం ఉంది నిన్ను గొప్ప చేయడానికి, ఒక సమయం ఉంది నీకు మేలు చేయడానికి. ఆయన ఒక సమయాన్ని సపరేట్గా ఆయన నీ కొరకు ఒక ప్రణాళికతో ఉంచి ఉన్నారు. ఆ సమయంలో ఇదిగో నిన్ను అన్నవారందరూ సిగ్గుపడతారు. ఇదిగో నిన్ను అన్నవారందరూ ఏ నోటితో అన్నారో అదే నోటితో సాక్ష్యం చెప్పే రోజులు ప్రభు ఇస్తారు. కానీ మన విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని ఎప్పుడు మానద్దండి. ధైర్యంగా ఉండాలి, ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ప్రభు సమర్థుడండి, ఆయన ఖచ్చితంగా ఏదైనా చేయగల దేవుడై ఉన్నారు. ఆమేన్. అన్నలందరూ అనుకోవచ్చు దావీదు అలా గొర్రెల కాపరిగానే ఉంటారు అని, కానీ దేవుని దృష్టిలో దావీదుని ఒక రాజుగా చూడాలనుకున్నారు. అది మనుషులకు దేవునికి ఉన్న తేడా. అందుకనే మనుషుల వైపు పట్టించుకోవద్దు, మనుషుల వైపు చూడొద్దు, మనుషులు ఏదంటున్నారో వాటిని పట్టి బాధపడద్దండి. దావీదుని ఎలా అయితే అందరూ ఒక తక్కువ చూపును చూశారో, కానీ ఆ చూపులు ఈరోజు నిన్ను కూడా చూస్తున్నాయేమో. అందుకనే ఆ చూపుల వైపు చూడద్దు. ఇదిగో నిన్ను రాజుగా ఉంచే దేవుడు, ఇదిగో ఆయన ఉన్నారు, ఆయన మనతో ఉన్నారు కాబట్టి ఆయన వైపు చూద్దాం, ఆయనతోనే ముందుకు సాగుదాం. ఆయన కార్యాలు మన జీవితంలో జరిగేంత వరకు ఓపిక పడదాం, చక్కగా ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఎస్, మన దేవుడు మనకు ప్రతి సమయంలో, ప్రతి విషయంలో మనల్ని గొప్ప చేసే దేవుడై ఉన్నారండి. ఆమె ఇదిగో మనకంటూ ఒక సమయాన్ని ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ సమయంలో ఇంకా మనల్ని ఎవరు ఆపలేరు. ఆయన ప్రణాళిక మన ఎడల గొప్పగా మరి ఉండబోతుంది. ధైర్యంగా ఉండండి. ఇదిగోండి, మనుషుల వైపు కాదు, ప్రభు వైపు చూద్దాం, ప్రభు వైపే ఆనుకుందాం, ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఎస్, నీకు సమయం రాబోతుంది, నిన్ను దేవుడు గొప్ప చేయబోతున్నారు. ఈ మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నామయ్యా. అయ్యా, ప్రతిదానికి సమయం కలదు అని చక్కగా మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. అయ్యా, ఎంతమంది నిరుత్సాహంతో ఉన్నారో, బాధలతో ఉన్నారో, దుఃఖంతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారో చాలా అయా, ఇదిగోండి చాలా ప్రభా మాటల ద్వారా అయా చాలామంది ఆ చూపులు, ఆ చిన్న చూపు ద్వారా లేదా నిందల ద్వారా, అవమానాల ద్వారా ఇప్పటికే చాలా బలహీనలుగా అయిపోయిన పరిస్థితులు అయా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్నారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు మీ మాటల ద్వారా. ప్రతిదానికి సమయము కలదు అని ఈ మాటలు పట్టుకొని అయ్యా మా ప్రియులందరూ ముందుకు సాగుట కృప చూపించండి. అలసిపోకుండా అయా, బాధపడకుండా ధైర్యంగా మీ మాటలు పట్టుకుని ముందుకు సాగడానికి కృప చూపించండి. అయా, మీరే తోడే ఉండమని వేడుకుంటున్నాం. ఎస్, మా ప్రియులు ఏ ప్రయత్నాలు అయితే ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నాల్లో మీరు గొప్ప చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. మీరిచ్చిన ఈ వాగ్దానం వారందరి జీవితాల్లో, మా అందరి జీవితాలు నెరవేర్చబడును కాక. ఎస్, మా ప్రియులు ప్రభ కన్నీలను మీరు తొడవండి. ఎంతమంది అయితే అయా ఏ విషయాలను బట్టి నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితాల్లో అట్టి కార్యాలను మీరు జరిగించండి, గొప్ప చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నా అయా, చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడే ఉండండి, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. వారి కన్నీళ్ళ నాట్యముగా మీరు మార్చండి. అనారోగ్యముతో ఉన్నారేమో ఇప్పుడే మీరు తాకండి, స్వస్థపరచండి. అయా, ఇదిగోండి చక్కగా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుట కృప చూపించండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయా ఇదిగోండి హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, ఐసీయూలో అయా చాలా భయంకరమైన అనారోగ్య పరిస్థితిలో ఉన్నారేమో తాకండి, స్వస్థపరచండి, మీరు తోడే
తోడే ఉండండి. అలాగే ప్రభు మేము ప్రార్థిస్తున్నాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఉద్యోగాల కొరకు బిడ్డలు ఎన్నో ప్రయత్నిస్తున్నారు, కృప కలుగును గాక. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నారు, కృప కలుగును గాక. దీవించబడదురు గాక, గర్భాలు తెరవబడదురు గాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరించండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి, దీవించమని వేడుకున్నాం. అలాగే ఏ విషయాలు దేని కొరకు ఆరాటపడుతూ ప్రార్థిస్తున్నారో, ఆశ పెట్టుకున్నారో వాటి విషయంలో కృప చూపిస్తూ గొప్ప చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరి కన్నీరు తుడవబడును గాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.